ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. థియరీ పరంగా ఎవరికైనా డౌట్స్ ఉందా? గ్లోబల్ సెట్టింగ్స్ 1-2 సార్లు వీడియోను మళ్ళీ చూడండి. నీట్గా మనకి సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ 1 by 1 ఏమున్నాయి, వాటికి సంబంధించిన జీ కోడ్స్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 కూడా ఆర్డర్ వైజ్, టీ కోడ్స్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మిస్టేక్స్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉండకూడదు ఈ మూడిట్లో. ఓకే, సో ఎందుకంటే ఈ ఈ 3 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 కూడా ప్రతి ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెంట్. క్లయింట్ బిజినెస్లో ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఈ 3 కాన్ఫిగరేషన్స్ బేసిక్ స్టాండర్డ్స్ ఇవి. వీటిని ఫాలో అవుతేనే ఫర్దర్ మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డన్. సో నిన్నటి క్లాస్లో గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి థియరీ అదేవిధంగా కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లియర్ కట్గా డిస్కషన్ చేసాం. లైక్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, అది కంపెనీకి ఎలా అసైన్ చేయాలి, పోస్టింగ్ పీరియడ్స్ ఏమున్నాయి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఏమున్నాయి, డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి. ఓకే, సో తర్వాత మనకి గ్లోబల్ పారామీటర్స్ ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి, టాలరెన్స్ గ్రూప్ ఎలా క్రియేషన్ చేయాలి, ఇవన్నీ కూడా నీట్గా మెయిన్ డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు సింప్లిఫైడ్గా షార్ట్కట్స్లో మీరు ఆన్సర్లు రాసుకోవాలి. మనం ఇచ్చిన పీడిఎఫ్ చూసుకొని ఎంతవరకు మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వీటిని మనం చెప్పగలగచ్చు అనే విధంగా మీరు ట్రైన్ అవ్వాలి మీకు నచ్చిన షార్ట్స్లో. ఓకే, ఎంతవరకు చెప్పాలి అనేసి. ఓకే, ఈరోజు వచ్చేసి మనకి టోటల్గా ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 13 వీటి గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా చేద్దాం. ఇలాగ ఒక ఎక్సెల్లో మీరు తయారు చేసి పెట్టుకోండి. 13 కూడా చేసుకొని మీరు ఏమేమి ఆప్షన్స్ ఇస్తున్నారో వాటన్నిటిని రాసుకోండి. లేదంటే ఒక నోట్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి, తప్పులేదు. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా వాటిని డిజైన్ చేసుకోండి. ఓకేనా? సో డన్. సో ఫస్ట్ వన్ చూడండి, మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ OB29. సో మన పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీ మీకు ఇచ్చున్నాను. ఆ పీడిఎఫ్ కూడా మీరు చూసుకోండి. సో టోటల్గా మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 16 ఉంటాయని చెప్పాను. సో వాటిలో 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని కూడా చెప్పాను. సో ఇండియా వచ్చేసి V3 వేరియంట్ని ఫాలో అవుతుంది, యూఎస్ వచ్చేసి K4 వేరియంట్ని ఫాలో అవుతుంది అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టోటల్ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది, యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ డిపెండ్ అవ్వదు అని కూడా మనం డిస్కషన్ చేసాం. ఓకే, ఈ వేరియంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము క్లయింట్ లెవెల్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నావిగేషన్ పాత్ ఉంది. SPRO, ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, ఫిజికల్ ఇయర్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్ళండి. డోంట్ వరీ, డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, OB29. ఓకే, సో మనకి ఇక్కడ OB29 కదా, అది యూజ్ చేస్తాను. SAP ఓపెన్ చేస్తున్నాను. SAP లాగన్. సో మీ యూజర్ ఐడి ఇచ్చుకోండి. తర్వాత మీరు పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో పాస్వర్డ్ ఇచ్చుకోండి, యూనిక్గా ఉండాలి. ఓకే, ఈ విధంగా మనకి ఈ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము టీ కోడ్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ టీ కోడ్ ఏముంది మనకి ఇక్కడ అంటే చూడండి, OB29 ఉంది. OB29 యూజ్ చేస్తున్నాను. ఓకే, అది క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా తీసుకుంటుంది. OB29 ఎంటర్. డైరెక్ట్గా మనకి ఏం ఓపెన్ అవుతుందో చూడండి. సో డైరెక్ట్గా చేంజ్ వ్యూ ఫిజికల్ ఇయర్ వేరియన్స్ ఓవర్ వ్యూ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తుంది FE అంటే ఇక్కడ చూడండి. ఓకే, సో తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అని చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతున్నాను నేను.
అంటే V3 వేరియంట్ ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాడు ఇస్తారని చెప్పాను కదా, V3 అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎక్కడున్నా లోపలికి బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో డన్. ఇక్కడ చూడండి, ఏప్రిల్ టు మార్చ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 4 స్పెషల్ పీరియడ్స్, నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఓకే, ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ఉంది కదా, ఇది తీసేద్దాం, అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ V3 ఉంది, డైరెక్ట్గా V3 అనే తీసుకోవచ్చు మీరు. లేదు నాకు యూనిక్గా ఉండాలి, నేను ఓన్గా కొత్తది క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూనిక్గా క్రియేషన్ చేసుకోవచ్చు. కాపీ అది ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేయండి. ఇలా సెలెక్షన్కి రావాలి, కాపీ యాజ్. ఓకే ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ V3 తీసేస్తున్నాను. సో మనది వచ్చేసి LIT కదా, LIT కంపెనీ కదా, నేను LT అని ఇస్తున్నాను. LT. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి నేను LT ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఎంటర్. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ, ఎవరు తీసుకోలేదు LT అనేది. సో కాబట్టి ఇది నాకు అసైన్ అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత పీరియడ్స్లోకి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్ అని పెట్టుకోండి, లేదంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనే పెట్టుకోండి. ఒకటే క్రియేట్ చేసి అన్నిటికీ దానికి అసైన్ చేస్తాను నేను. ఓకేనా, ఫస్ట్ది మీకు తెలియదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది అన్నిటికీ ఇచ్చున్నాను. సో రియల్ టైంలో ఒకదానికే ఉంటుంది. గ్లోబల్ సెట్టింగ్స్ LIT, దీనికి అన్నిటినీ అసైన్ చేస్తాను, ప్రతిదానికి ఒక్కొక్కటి ఇవ్వకుండా. సేవ్. ఓకేనా. ఓకే, ఫస్ట్ LT ఇచ్చిన తర్వాత ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇది సెలెక్షన్ చేసుకొని పీరియడ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ LT, ఏప్రిల్ మార్చ్ టు 4 స్పెషల్ పీరియడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఇప్పుడు ఇవన్నీ హైలైట్ అవ్వట్లేదు. మంత్ కొన్నిటికి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది, కొన్నిటికి తీసుకోదు, అప్పుడు నువ్వు ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ హైలైట్ అవ్వట్లేదుగా, మంత్ తర్వాత ఇక్కడ మనకి డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్ అనేసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ అప్పుడు హైలైట్ అవుతాయి. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఒక ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ఓకే, లేదు అంటే ఇక్కడే ఉంటాయి మనకి, PDF ఇచ్చాను కదా, వీటినైనా కాపీ చేసుకో, లేదంటే నా మాడిది ఇట్లా ఎక్సెల్లో టైప్ చేసుకొని పెట్టుకో ముందుగానే, ఏం ప్రాబ్లం లేదు. ఫార్మాట్ దీన్ని కాపీ చేసుకోండి, Ctrl+C కాపీ, ఇక్కడ పేస్ట్ చేసుకోండి, Ctrl+V పేస్ట్. అన్నీ వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి, అన్నీ సేవ్ అయ్యిండో గుర్తుపెట్టుకోవాలి. చూడండి 8 మంత్స్ వరకే తీసుకుంది, ఇంకా రిమైనింగ్ మంత్లు తీసుకోలేదు, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళీ 9 మంత్ నుంచి సెలెక్ట్ చేసుకున్నా, Ctrl+C Ctrl+V, ఇట్లా 12 మంత్స్ తీసుకోవాలి. ఓకేనా. ఓకే డన్. సో తర్వాత పీరియడ్ టెక్స్ట్ వెళ్ళండి, పీరియడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి దీని మీద. ఓకే, ఇది కూడా లాంగ్వేజ్ పీరియడ్ టెక్స్ట్ ఏం లేవు. న్యూ ఎంట్రీస్ తీసుకోండి, న్యూ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టుకున్నాను, మీరు కూడా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాపీ చేసుకోండి, Ctrl+C Ctrl+V. అన్నీ వచ్చినాయో లేదో చూసుకోండి. ఫుల్ టెక్స్ట్, స్మాల్ టెక్స్ట్ 9 వరకు వచ్చినాయి. ఓకే, 10, 11 రాలేదు, 12, ఈ 3 మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, Ctrl+C Ctrl+V పేస్ట్. ఇలా అన్నీ రావాలి, అన్నీ వచ్చిన తర్వాతనే మీరు సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్, ఇప్పుడు సేవ్ అయినట్టు లెక్క. సో ఫస్ట్ మనం LT తీసుకున్నాము, LT తీసుకున్న తర్వాత పీరియడ్స్ తీసుకున్నాము, తర్వాత పీరియడ్ టెక్స్ట్ తీసుకున్నాము. ఇప్పుడు సేవ్ అయినట్టు, అంటే ఒక కాన్ఫిగరేషన్ ఇప్పుడు కంప్లీట్ అయినట్టు.
ఓకే, ఇది మీరు ఏం చేసుకోవాలంటే రాసుకోండి. ఎల్టీ నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎల్టీ అని ఇచ్చుకున్నా. ఇది ప్రతిదీ రాసుకోవాలి. అడిగి ఒక కాన్ఫిగరేషన్ క్లియర్. ఇప్పుడు అదే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి ఓబీ 37లో. ఇదే స్క్రీన్ నుంచి వేరే ఒక స్క్రీన్లోకి మారాలి అంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటండి? /n. ఓకే, వెరీ గుడ్. /n ఇచ్చి టీ కోడ్ ఇవ్వాలి. సో ఓబీ 37 ఎంటర్. చూసారా? చేంజ్ వ్యూ, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్తున్నాను. సో కంపెనీ కోడ్ ఏంటి మనకి చెప్పండి. నిన్న మనం ఏ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం? LIT 1. ఎంటర్. వచ్చిందా? లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఇవ్వాలి ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం? ఫిజికల్ ఇయర్ వేరియంట్ LT కదా, ఆ LT అక్కడ ఇవ్వాలి. LT చూచాలి. ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే చాలా మంది కొందరికి ఫిజికల్ ఇయర్ వేరియంట్ లేవు. సో లేకున్నా మీరు ఎంటర్ ఇచ్చేయండి. ఆ ఎంటీ ఉండేటన్నీ వెళ్ళిపోయి అప్పుడు సేవ్ అవుతుంది. ఎంటర్. చూడండి, నో పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎవరో కొందరు ఇవ్వలేదు, అందుకోసం సేవ్ అవ్వదు, అది దాటిపోవాలి అని చెప్తుంది. ఏదో గ్లోబల్ ఇచ్చామో దాని మీదనే సేవ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా నేను రిక్వెస్ట్ ఇవ్వట్లేదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఫస్ట్ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీకు తెలియదని నేను అలా ఇచ్చున్నాను. ఓకేనా? ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఆడికి 2 కాన్ఫిగరేషన్స్ సేవ్ అయిపోయాయి. చూడండి, నేను కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ కదా, ఇక్కడ అసైన్ చేశాను. నెక్స్ట్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. ఇక్కడ నావిగేషన్ పాత్ ఉంది, దీని టీ కోడ్ వచ్చేసి OBBO. ఈ విధంగా క్రియేషన్ చేయాలి. ఓకే, సో థర్డ్ వన్ OBBOలోకి వెళ్ళాలి. సో ఈ స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ వెళ్ళాలంటే /n OBBO ఎంటర్. మారిపోయిందా? మనకులాగా చాలామంది ఇలా క్రియేట్ చేసుకొని ఉంటారు. సో మనం కూడా ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్ 4 డిజిట్స్తో క్రియేషన్ చేద్దాం. నేను ఇక్కడ LIT 1 అని పెట్టాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ LIT PVT LTD. సేవ్. అదే గ్లోబల్ సెట్టింగ్స్కి సేవ్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్డ్. 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇలా చూడండి, ఇలా రాసుకోండి మీరు ఏం పెట్టారనేసి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ LIT 1 ఇలా ఒక్కటే క్రియేట్ చేసుకోండి, మీకు గుర్తుంటాయి. నువ్వు రకరకాలటి పెట్టావనుకో గుర్తుండవు. ఓకేనా? ఏదైనా ఒక్కటే గుర్తుండే విధంగా అన్నిటికీ ఒకటే ఇచ్చుకోండి, అంటే మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ బట్టి. ఓకేనా? నెక్స్ట్ 4th వన్, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. నావిగేషన్ పాత్ ఉంది ఇక్కడ, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా టీ కోడ్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ A అంటే అసెట్ అని, D అంటే కస్టమర్స్ అని, K అంటే వెండర్స్ అని, M అంటే మెటీరియల్స్ అని, S అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని ఉంటాయి. వీటన్నిటిని కాపీ చేసుకొని అన్నిటికీ మనము పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటేనే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి, లేదంటే పోస్ట్ అవ్వవు. ఓకే, సో డన్. OB52లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు ఉంది కదా OB52. యా, /n OB52 చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇది చూసి భయపడొద్దండి, అంత భయపడడానికి ఏముండదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ ఇచ్చాం కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఇది క్లిక్ చేస్తాను. చూడండి వచ్చాయా? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్స్, M అంటే మెటీరియల్స్, S అంటే GL అకౌంట్స్, V అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్.
ఓకేనా? అంటే అసెట్స్కి ఎంట్రీస్, అసెట్స్ పోస్ట్ చేయడానికి మంత్ ఓపెన్ చేసుకోవాలి. కస్టమర్ పోస్టింగ్ జరగాలంటే ఓపెన్ చేసుకోవాలి. కే అంటే వెండర్స్ పోస్టింగ్ చేయడానికి ఓపెన్ చేయాలి మంత్ని. అంటే వాటన్నిటి మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలంటే మంత్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మంత్స్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఎలిజిబిలిటీ అని ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. ఒక నెలలో లైక్ సేల్స్ జరుగుతుంది, పర్చేజ్ జరుగుతుంది, ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఇన్కమ్ జరుగుతుంది, తర్వాత అసెట్స్ సంబంధించిన పోస్టింగ్ కూడా చేస్తాము. అన్నిటికీ ఎలిజిబిలిటీ అయ్యే విధంగా ఒక మంత్లో మనం ఓపెన్ చేసుకోవాలి పీరియడ్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉండే వాటిని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ కాపీ చేసుకున్నాం. అన్నీ వరుసగా ఉండేట్టుగా చూసుకోండి. కొన్ని మిస్ అయి ఉంటాయి. ఓకే, మిస్ అయ్యింటి కాకుండా మనకు అన్నీ కరెక్ట్గా ఉండేట్టు తీసుకోవాలి. ఓకే, ఇది కరెక్ట్గా ఉన్నాయి. 1 ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్స్. ఓకే, వీటన్నిటిని సెలెక్షన్ చేసుకొని కాపీ యాజ్ చేసుకోవాలి. ఇక్కడ వేరియంట్ మనం ఏం క్రియేషన్ చేసామండి? వేరియంట్ ఏం క్రియేట్ చేసాం మనం చెప్పండి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేషన్ చేసాం? ఎల్ఐటి కదా, ఎల్ఐటి. ఇది అక్కడ ఇవ్వాలి మనం. ఇక్కడ ఏరియా వాళ్ళది ఉంది కదా, ఏరియా వాళ్ళది కాపీ చేసుకున్నాం, మనది ఇవ్వాలి. LIT 1 అన్నిటికీ ఇవ్వాలి. అంటే మన కంపెనీ కోడ్కి సెట్ చేస్తున్నాం కాబట్టి మనది ఇవ్వాలి. మీరు ఒక్కటిగానే మిస్ చేశారనుకో, వెండర్కి సంబంధించింది లేదంటే కస్టమర్కి సంబంధించి మిస్ చేశారనుకో, సార్ నాకు ఎంట్రీస్ పాస్ అవ్వట్లేదు అన్నారనుకోండి, ఇక్కడ మిస్ చేశారని అర్థం. మీరు ఇక్కడ మిస్ చేస్తే అక్కడ ఎంట్రీస్ పడవు. ఎందుకంటే ఇక్కడ మంత్ ఓపెన్ చేయలేదు మీరు. కస్టమర్స్ కానీ వెండర్ కానీ ఓపెన్ చేయకుండా అక్కడ ఎంట్రీస్ పాస్ అవ్వాలంటే పాస్ అవ్వవు. ఇక్కడ నేను డి ఇవ్వకుండా అనుకోండి, డి ఇవ్వకుండా సేవ్ చేశాను అనుకోండి, కస్టమర్ పోస్టింగ్ జరగదు. ఎందుకంటే ఆ కస్టమర్కి ఎంట్రీస్ పాస్ చేయాలంటే నువ్వు ముందు కస్టమర్ని ఓపెన్ చేసుకోవాలి మంత్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 అకౌంట్ అనేది 9 9 ఇవన్నీ ఉంటాయి. అలాగే దెన్ ఇప్పుడు ఫ్రమ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు జూన్ మంత్లో ఉన్నాను అంటే ఇప్పుడు నేను 3rd మంత్లో ఉన్నానా లేదంటే 6th మంత్లో ఉన్నానా చెప్పండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 3rd మంత్. ఓకే మా ఇక్కడ చూడండి, అర్థం చేసుకోవాలి మీరు బాగా, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా నేను 3rd మంత్లో ఉన్నానా లేదంటే USA ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 6 మంత్స్లో ఉన్నానా? ఇది చెప్పండి చూద్దాం. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఫాలో అయ్యేది ఏ మంత్, ఏ ఫైనాన్స్ ఇయర్ మనం ఫాలో అవుతున్నాం? ఇండియా కదా. ఇండియా అంటే ఏప్రిల్ అంటే 1st మంత్, మే అంటే 2nd మంత్, జూన్ అంటే 3rd మంత్. ఓకేనా? ఇప్పుడు మనం ఏ మంత్లో ఉన్నట్టు? 3rd మంత్లో ఉన్నట్టు. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 3rd అని ఇచ్చుకోవాలి. ఓకే, బట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రమ్ కూడా 3rd మంత్, టు కూడా 3rd మంత్ ఇవ్వాలి. అంటే ఏ మంత్లో అయితే మనం ఎంట్రీస్ పాస్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రమే ఫ్రమ్ టు అని ఇవ్వాలి. ఓకే, రియల్ టైంలో అలాగే ఓపెన్ చేసుకుంటారు. బట్ మనం ఇప్పుడు చేసేది నార్మల్ కాబట్టి 1 పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అంటే అన్ని మంత్ 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏది మంది ఇప్పుడు 23 కదా. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ 1 నుంచి 12 మంత్స్ తర్వాత ఇక్కడ 13 అంటే 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాముగా. 13 నుంచే కదా స్టార్ట్ అయ్యేది స్పెషల్ పీరియడ్స్ అంటే 4, 13, 14, 15, 16 4 స్పెషల్ పీరియడ్స్ అడ్జస్ట్మెంట్స్ కోసం. లాస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 24 ఇవ్వాలి. ఇది బాగా అనాలిసిస్ చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఎందుకు ఇలా ఇస్తున్నానో మీరు గమనించాలి. ఓకే, సో 1వ మంత్ నుంచి అంటే ఏప్రిల్ మంత్ నుంచి 31 అంటే మార్చ్ 31 వరకు ఎంట్రీస్ పాస్ అయ్యే విధంగా ఓపెన్ చేసి పెట్టుకున్నా. మనం నార్మల్గా చేస్తున్నాం కాబట్టి
రియల్ టైంలో ఏ మంత్ అయితే నువ్వు ఎంట్రీస్ పాస్ చేస్తున్నావో ఆ మంత్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. దాని బిఫోర్ మంత్లు ఆఫ్టర్ మంత్లు క్లోజ్లో ఉండాలి. ఓకేనా? రేపు పొరపాటున ఎవరన్నా ఎంటర్ చేసినా ఎర్రర్ చూపిస్తుంది. అరే బాబు నువ్వు ప్రజెంట్ మంత్లో ఉన్నావు, ప్రీవియస్ మంత్లు కానీ ఫ్రంట్ మంత్లు కానీ ఓపెన్లో లేవు, ఎందుకు నువ్వు ఆ మంత్లో ఎంట్రీస్ పాస్ చేస్తున్నావు అని ఇంటిమేషన్ ఇస్తుంది. నువ్వు ఇలా అన్ని మంత్లు పెట్టుకున్నావు అనుకో, పొరపాటున ఎవరైనా డిసెంబర్ మంత్లోనో లేదంటే ఆగస్టు మంత్లోనో ఎవరైనా ఎంట్రీ పాస్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రాకుండా కరెంట్ మంత్ పెట్టుకుంటే ఒకవేళ పొరపాటున బ్యాక్ డేట్ ఇచ్చినా ఫ్రంట్ డేట్ ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. అరే నువ్వు ప్రజెంట్ మంత్ జూన్లో ఉన్నావు తెలుస్తా నీకు అని చెప్తుంది. ఓకే, సో అది ఇప్పుడు మనము యాజ్ ఏ జూన్ ప్రకారంగా చూసుకుంటే థర్డ్ మంత్లో ఉన్నట్టు లెక్క. ఓకే, బట్ ఇక్కడ ఫ్రమ్ థర్డ్ ఇవ్వాలి, టు కూడా థర్డ్ ఇవ్వాలి. బట్ మనము నార్మల్గా చేస్తున్నాం కాబట్టి నేను 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఎంటర్. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. సేవ్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ LIT PVT. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, OBBP ఉండాలి. ఇక్కడ ఓ పడింది, P పెట్టుకోండి. OBBP అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. ఓకేనా? దీని టీ కోడ్ వచ్చేసి OBBP. ఓకేనా? చూడండి, దానిలోకి వెళ్దాం. అక్కడ OBBO కాదు, P పెట్టుకోండి. /n OBBP. ఇక్కడ అసైన్ చేయాలి పోస్టింగ్ పీరియడ్ని. పొజిషన్ అసైన్ అంటేనే మీరేమనుకోవాలి, పొజిషన్లోకి వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోండి. కంపెనీ కోడ్ LIT 1. ఇక్కడ వచ్చేసి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చావు? LIT 1 కదా, LIT 1 అని ఇచ్చుకోవాలి అక్కడ. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, సో లైక్ 5 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూడండి, OBC4. OBC4 ఈ విధంగా ఉంటుంది. /n OBC4. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇలా వచ్చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 0001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇక్కడ డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుని మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. దీన్ని సెలెక్షన్ చేశాను, కాపీ యాజ్. ఇక్కడ మీ కంపెనీకి సంబంధించి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఇవ్వండి. ఇక నేను LIT 1 అని ఇచ్చాను. ఇక్కడ మీ కంపెనీ పెట్టుకోండి, LIT PVT. ఆడికే తీసుకుంటుంది, LIT P అని పెట్టుకోండి. ఎంటర్ ఇవ్వండి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లో మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ కాపీ అవుతాయి. ఎంట్రీ 1 ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ హ్యాస్ డిపెండెంట్ ఎంట్రీస్. కాపీ ఆల్, దాంట్లో ఉండేటన్నీ కాపీ అవుతాయి. గ్రూప్స్ అన్నీ కూడా కాపీ అయిపోయి నువ్వు ఏదైతే ఫీల్డ్ స్టేటస్ పెట్టుకున్నావో నీ దానికి యాడ్ అవుతాయి అన్నీ కూడా. కాపీ ఆల్. సో 43 నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 43. అవి ఏంటి సార్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటే చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకేనా, LIT 1 అని పెట్టాం కదా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLస్ని కంట్రోల్ చేస్తాయి. ఈ GLస్ని FS00లో మనం క్రియేషన్ చేస్తాం. వాటన్నిటికి లింక్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఈ G001, G003, G004 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ SAP కంపెనీనే ప్రీ డిఫైన్డ్గా సిస్టంలో ఇస్తాయి.
మీరు టాలీ నేర్చుకునేటప్పుడు సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను కదా, అదే విధంగా ఎస్ఏపిలో కూడా ప్రీ డిఫైన్డ్గా ఇప్పుడు మీకు 41 కాపీ అయినాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో ఎస్ఏపిలో కూడా ప్రీ డిఫైన్డ్గా ఏవైతే మనకు రియల్ టైంలో అవసరం అవుతాయో అవన్నీ ప్రీ డిఫైన్డ్గా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టి ఉంటారు 4 డిజిట్స్తో. ఇవి మాత్రమే మనకు అవసరం అవుతాయి, ఇక్కడ ఉండేటి అన్నీ అవసరం అవ్వవు, కొన్ని మాత్రమే అవసరం అవుతాయి. ఇలా నువ్వు ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ పెట్టుకున్నావో వాటన్నిటికీ ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. ఇప్పుడు మనకు జనరల్ G001, G00, G067 ఇవి కొన్ని అవసరం అవుతాయి మెయిన్గా. ఇప్పుడు వీటి లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ చూపించానుగా సఫ్రెస్, ఓకే, డిస్ప్లే, తర్వాత మనకి రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ, సప్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను చూడండి. చూసారా, దాన్ని క్లిక్ చేశారంటే లోపలికి వెళ్తారు. మా మ్యూట్లో పెట్టుకునే నాయిస్ వస్తుంది, జనరల్ డేటా చూసారా, టెక్స్ట్, అసైన్మెంట్ ఇవన్నీ ఆప్షనల్లో ఉన్నాయి. దీన్ని క్లిక్ చేస్తే రిక్వైర్లోకి వస్తుంది, ఇది క్లిక్ చేస్తే రిక్వైర్లోకి వస్తుంది. కావాలంటే నువ్వు ఎక్కడ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అంటే ఇలా మీరు పెడుతున్నారు అంటే రిక్వైర్డ్ సంబంధించిన ఎంట్రీస్ కంపల్సరీగా ఫిల్ చేయాలని అర్థం. సేల్స్ ఇన్వాయిస్లో కానీ, కస్టమర్ లైక్ వెండర్ ఇన్వాయిస్లో కానీ, జిఎల్ పోస్టింగ్లో కానీ ఇక్కడ కానీ రిక్వైర్లో పెట్టావంటే కంపల్సరీగా నువ్వు టెక్స్ట్ అనేది ఫిల్ చేస్తేనే. ఎవరతను మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఇక్కడ మీరు రిక్వైర్లో పెట్టారంటే ఈ ఆప్షన్స్ కంపల్సరీగా నువ్వు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు అక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే సో ఇన్వాయిస్ పోస్టింగ్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి, ఇన్వాయిస్ పోస్టింగ్ అవ్వదు. ఓకే, సో అది అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటరు, సేల్స్ ఆర్డరు, ప్లాంట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రిక్వైర్లో పెట్టారంటే అవన్నీ ఫిల్ చేయాలని అర్థం. సప్రెస్లో ఆప్షన్లో ఉంటే ఏం కాదు. మెటీరియల్ మేనేజ్మెంట్, సో పర్చేస్ ఆర్డర్ ఇవన్నీ చూడండి ఇలా షో చేస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎర్రర్స్ ఎక్కువగా వచ్చేది ఇక్కడే. ఇక్కడ వాల్యూ డేట్ ఉంది, రిక్వైర్లో పెట్టాం, అక్కడ వాల్యూ డేట్ ఇస్తేనే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. అదే సర్ప్రైస్లో ఉంది అనుకో, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ పాస్ అవుతుంది. సర్ప్రైస్లో అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, హైలైట్ అవ్వదు ఫీల్డ్. అదే ఆప్షనల్లో పెడితే హైలైట్ అవుతుంది, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎంట్రీ పాస్ అవుతుంది. అది మన చాయిస్. ఇట్లా ప్రతి దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇలా ప్రతి గ్రూప్ ఓపెన్ చేసుకొని సేమ్ ఫీచర్స్ లోపల ఉంటాయి, సేమ్ దాంట్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంటాయి. ఇట్లా మనకి ఏం అవసరం అవుతావో అవి మాత్రం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, దీన్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఒకసారి సేవ్ చేయండి. మళ్ళీ గ్లోబల్ సెట్టింగ్స్, LIT PVT LTD, డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కంప్లీటెడ్. అది రాసి పెట్టుకోండి ఇక్కడ ఏం క్రియేట్ చేస్తారో, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో టీ కోడ్ వచ్చేసి OBC5 ఇలా అసైన్ చేయాలి. /n OBC5 పొజిషన్ LIT 1 కంపెనీ కోడ్ ఇక్కడ అసైన్ చేయాలి, LIT 1. సేవ్. మీ ఇష్టం, అదే పేరు పెట్టాలని ఏం లేదు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నేను ఒకటే ఎందుకు ఇస్తానంటే మీకు గుర్తుండిపోతాయి, ఒకటే ఇచ్చుకుంటా, అన్నిటికీ గుర్తు ఎంట్రీస్ పాస్ చేయడానికి గుర్తుంటాయి. నువ్వు వేరే వేరేటనే ఇవ్వచ్చు, LIT 1 ఇవ్వాల్సిన అవసరం లేదు, LIT2నో LIT5నో లేదంటే LITTనో లేదంటే LTT1నో ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్.
OBA7. వీటన్నిటికీ ఇప్పుడు నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. డైరెక్ట్గా OBA7లో నుంచే మనము నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. వీటి నెంబర్ రేంజ్ సపరేట్గా ఏముంది, టీ కోడ్ FBN1 ఉంది కదా, ఇట్లా డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్స్లో నుంచి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. 9th 1, 8th 1లో నుంచి 9th 1 కూడా ఇవ్వచ్చు. OBA7 చూద్దాం. డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అవి OBA7 చూసారా. డాక్యుమెంట్ టైప్స్ ఇలా ఉంటాయి. పొజిషన్, ఓకే. ఫస్ట్ ఏఏ ఇస్తున్నా. ఏఏ అంటే ఏంటి, అసెట్ పోస్టింగ్. నెక్స్ట్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్. అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ చూపిస్తున్నాను. కేఆర్, కేజెడ్, డిజెడ్, డిఆర్, ఏఎన్, ఏఏ, ఇవన్నీ కూడా మనకు రియల్ టైంలో ఏఏ అవసరం అవుతుంది. డిఆర్, డిజెడ్, కేఆర్, కేజెడ్, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, ఇవి అవసరం అవుతాయి. వాటికి మాత్రమే నెంబర్ రేంజెస్ ఇచ్చుకుంటాం. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాం. ఎస్ఏ అంటే జిఎల్ పోస్టింగ్. ఓకే. ఇలా వీటిలో మనం చెక్ చేసుకుంటాం. వీటిని ఓపెన్ చేస్తాను చూడండి. ఎస్ఏ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చాడు, 01 ఇచ్చాడు. రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఇచ్చాడు. అకౌంట్ టైప్స్ అలౌడ్ అంటే జిఎల్ పోస్టింగ్ చేయడానికి అసెట్స్ అలౌ చేస్తుంది. కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ అన్నిటినీ అలౌ చేస్తుంది. అంటే మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ నా జిఎల్ పోస్టింగ్లో పోస్ట్ చేయొచ్చు అని వాడు చెప్పగా వచ్చాడు. అంటే ఈ టిక్ మార్కులు పెట్టారంటే ఆటోమేటిక్గా అలౌ చేస్తుందని అర్థం, తీసేస్తే అలౌ చేయదని అర్థం. ఓకే. ఇది ఎస్ఏకి ఓపెన్ చేసి చూస్తే దానికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది. ఓకే. నెంబర్ రేంజెస్ ఇదే ప్లేస్ నుంచే వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే FBN1 లెక్కనే వెళ్ళి ఇవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే. బ్యాక్. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. కేఆర్ వెండర్ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో కేఆర్కి నెంబర్ ఏమి ఇచ్చాడు, 19 ఇచ్చాడు. దీనికి రివర్స్ నెంబర్ ఏమి ఇచ్చాడు, కేఏ. కేఆర్కు కేఏ కాకుండా ఇక్కడ ఏరేది ఉందనుకో అక్కడ తప్పు అని అర్థం. ఓకే. కేఏ కాకుండా కేజెడ్ కానీ, కేఎఫ్ కానీ, కేఆర్ ఉందనుకోండి, దాని రివర్స్ డాక్యుమెంట్ టైపు ఎవరో మార్చారు బ్యాక్ ఎండ్లో అని అర్థం. అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అది మీరు చెక్ చేసుకోవాలి. దీని యొక్క నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చాడు, 19 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అకౌంట్ అలౌట్ టైప్ అన్నిటికీ టిక్ మార్కులు లేవు. ఎందుకంటే ఇది కస్టమర్కి సంబంధించింది కాదు, వెండర్కి సంబంధించింది. కాబట్టి కస్టమర్ టిక్ మార్క్ తీసేశారు వాళ్ళే ప్రీడిఫైన్డ్గా. సో ఇప్పుడు 19 నెంబర్ ఇచ్చి మనం అసైన్ చేయాలి నెంబర్ రేంజ్. అది చూపిస్తాను ఎలా అనేసి. నెక్స్ట్ ఇప్పుడు డిఆర్ అంటే కస్టమర్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్. దీనికి నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చాడు, 18 ఇచ్చారు. ఇక్కడ చూడు, డాక్యుమెంట్ డిఆర్ ఉంది, రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఆర్ ఉంది. అంటే ఎవడో మార్చాడు. డిఆర్కు డిఏ పెట్టాలి. ఇక్కడ డిఆర్కు కావాలంటే ఇక్కడ చూడండి, సర్చ్ ఇంజిన్లోకి వెళ్తే రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఇలా మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎంట్రీస్ పాస్ కావు. కస్టమర్ డాక్యుమెంట్ టైప్ ఇక్కడ మార్చుకోవాలా. ఓకే. ఇప్పుడు చూడండి, అకౌంట్ టైప్స్ అలౌడ్ ఆల్ అన్నిటికి ఇచ్చాడు. ఒకసారి సేవ్ చేసుకోండి. ఎందుకంటే మారుస్తూ ఉంటారు కొందరు, ఏవంటే గెలుగుతూ ఉంటారు, సర్వర్ కదా అట్లా. సో ఈ డాక్యుమెంట్ టైప్స్కి ఇప్పుడు మనం నెంబర్ రేంజెస్ అనేది ఇవ్వాలి. ఇదే ప్లేస్ నుంచే ఇవ్వచ్చు, లేదు అంటే FBN1 లెక్కనే వెళ్ళొచ్చు. 2 digits నెంబర్స్ కదా, డైరెక్ట్గా ఇక్కడ FBN1 ఉంది కదా డాక్యుమెంట్ టైప్, ఇక్కడ డైరెక్ట్గా FBN1 అని ఇవ్వచ్చు, లేదంటే అదే ప్లేస్ నుంచి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇద్దాం. ఇప్పుడు నేను డిఆర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ LIT1, ఇంటర్వల్స్ ఇలా ఇవ్వాలి. సో నెంబర్ ఎంత ఉంది కస్టమర్కి, 18 కదా, ఫిజికల్ ఇయర్ 2023. ఇక్కడ చూడండి, 1 నుంచి ఇక్కడ 1000 నెంబర్ వరకు ఇస్తున్నా. అంటే 1 నుంచి 1000 వరకు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్ పోస్ట్ చేయొచ్చు. 1000 తర్వాత ఇన్వాయిస్లు పోస్ట్ కావు. ఇక్కడ లిమిట్ ఎంతవరకు ఇచ్చినా,
1 నుంచి 1000 వరకు మాత్రమే ఇచ్చినావు. ఆ నెంబర్ వరకు మాత్రమే 1000 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి. రియల్ టైంలో కొన్ని ల్యాక్స్ ఇస్తారు. 1 lakh ఇవ్వచ్చు, 20 lakhs ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ బిజినెస్ సైజుని బట్టి వాళ్ళు నెంబరింగ్ ఇచ్చుకుంటారు. మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఎంటర్ ఇస్తున్నా, చూసారా? సేవ్. ఓకే, ద చేంజెస్ ఫర్ సేవ్డ్. ఓకే, కస్టమర్ పోస్టింగ్ 1000 వరకు పోస్ట్ చేయొచ్చు అని చెప్పాడు. బ్యాక్. నెక్స్ట్ పొజిషన్ కేఆర్ వెండర్ ఇన్వాయిస్. ఓపెన్ 19, నెంబర్ రేంజ్ 19, LIT 1, ఇంటర్వల్స్. ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకో. 19, 20, 23. ఇప్పుడు ఇక్కడ 1001 నుంచి తీసుకోవాలన్నా 1000 నుంచి తీసుకోవాలన్నా? నెక్స్ట్ యాడింగ్. ఇది బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. 1001. ఇక్కడ 1000 తీసుకున్నావు అనుకో, ఆల్రెడీ ఇక్కడ 1000 వరకు తీసుకున్నావు. మళ్ళా 1000 నెంబర్ ఎలా తీసుకుంటావు? 1 నుంచి తీసుకోవాలి. 2000. ఇక్కడ ఉంది కదా, చూడండి. ఎక్స్టర్నల్ అసైన్మెంట్ అని టిక్ మార్క్ పెట్టావనుకో, ఆటోమేటిక్ నెంబరింగ్ తీసుకోదు. నువ్వు మాన్యువల్ నెంబర్ అంటే నువ్వు ఏ నెంబర్ ఇస్తే అదే తీసుకుంటుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ నెంబరింగ్ ఇవ్వలేదు కాబట్టి 1 తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. నువ్వు ఇది కానీ టిక్ మార్క్ పెట్టావనుకో, ఓకే, 1 తర్వాత 2 అని నువ్వు ఇవ్వాలి, లేదంటే 3 అని నువ్వు ఇవ్వాలి. ఇవ్వకుంటే అది తీసుకోద్దాని అంత కదే ఆటోమేటిక్. ఎంటర్. సేవ్. బ్యాక్. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఇలా మనకు రియల్ టైంలో ఎన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో అన్నిటిని ఓపెన్ చేసుకుని నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి. ఇవ్వకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు. ఎస్ఏకి నెంబర్ రేంజ్ 0, 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ 2001 నుంచి 3000 తీసుకుంటున్నాం, అంటే 1000 నెంబరింగ్ తీసుకుంటున్నాం. అంటే 1000 వరకు జిఎల్ పోస్టింగ్ చేయొచ్చు, 1000 వరకు వెండర్ పోస్టింగ్ చేయొచ్చు, 1000 వరకు కస్టమర్ పోస్టింగ్ చేయొచ్చు. వాటికి నెంబర్ రేంజ్ బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకున్నాం. ఏఏ అసెట్ పోస్టింగ్ 51 ఇచ్చాను చూడండి ఇక్కడ. ఓకే, వద్దు అనుకుంటే మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఇచ్చావనుకో, డిలీట్ అయిపోతాయి. ఇలా మనకు ఏమి అవసరం అవుతాయో వాటన్నిటిని మనం చేసుకోవాలి. ఇంకా కేజెడ్ ఉంటుంది, ఓకే, వాటన్నిటికి డీజెడ్ వాటికి కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా డాక్యుమెంట్ టైప్స్కి మనం నెంబరైజేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ లిమిట్. సో టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 /n OB. ఇప్పుడు మీకు చూపించాను కదా, FBN1 డైరెక్ట్గా FBN1 ఇచ్చిన నెంబర్ రేంజ్ తీసుకుంటుంది. చూసారా, FBN1 ఇచ్చినా కూడా అదే ప్లేస్కి వచ్చింది. LIT 1 వచ్చిందా? FBN1 అయినా డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ టైప్స్ నుంచైనా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఆ ఫెసిలిటీ ఉంది. /n సో OBA4 ఓకే, ఇక్కడ కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎలా ఇచ్చారో. కంపెనీ కోడ్, కరెన్సీ, అమౌంట్ అఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ లిమిట్, క్యాష్ డిస్కౌంట్ ఎంత అనేసి ఇచ్చారు.
మనలాగా చాలామంది చేసుకుంటారు టాలరెన్స్ గ్రూప్స్. న్యూ ఎంట్రీస్. ఓకే, కస్టమర్కి వెండర్కి మనకి తీసుకోవాల్సి వస్తుంది, అది సపరేట్గా చేస్తాం. LIT1 అని పెట్టుకుంటున్నా. గ్రూప్ వచ్చేసి LIT1, కంపెనీ కోడ్ కూడా LIT1 ఉంది. లేదు నేను ఏది పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, మీ చాయిస్. LITT టాలరెన్స్ గ్రూప్, LITT, LIIT పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ చాయిస్ అది. ఓకే, LITT అని పెట్టాను, లేదంటే LITP అని పెట్టాను. ఇక్కడ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9s ఇచ్చాను. అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ లేం, దీనికి కూడా 9 9s. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నావు? 5%. ఓకే, ఎంటర్. ఎంట్రీ లాంగ్, ఎంట్రీ టూ లాంగ్, ఒకటి తగ్గిద్దాం. ఓకే, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటే ఎట్లా అంటే 100 రూపీస్కి 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్కి 5 రూపీస్ ఎక్కువ ఉన్నా 100కి సింక్ అయ్యే విధంగా ఇక్కడ పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 5%, 5%. క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ 100కి 5% ఎంత అవుతుందండి? 5 రూపీస్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఎక్కువ ఉంది, టూ లాంగ్, అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇలా ఇవి కూడా అవసరం అయితే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు, తీసేయచ్చు. అది సిచ్యువేషన్ బట్టి మీరు అక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సేవ్ LITP అని ఇచ్చాం, టాలరెన్స్ గ్రూప్. డేటా వాజ్ సేవ్డ్, ఇక్కడ రాసుకోండి LITP. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇదే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. OBA0. అంటే ఓపెన్ చేసి చూడవచ్చు వేరే వాళ్ళది ఈ విధంగా. నెక్స్ట్ న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ LIT1, టాలరెన్స్ గ్రూప్ ఫర్ LIT PVT LTD. సేవ్. దీనివల్ల యూజెస్ ఏం లేదు, ఎనఫ్. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ మార్చుకోకుండా మీరు ఏం చేయలేరు. OB57 అంటే అట్ ఏ టైం 2-3 కంపెనీస్ నువ్వు ఎంట్రీస్ పాస్ చేస్తున్నప్పుడు TCS నుంచి విప్రోలోకి జంప్ అవ్వాలన్నా, విప్రో నుంచి ఇన్ఫోసిస్కి జంప్ అవ్వాలన్నా, అక్కడ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలన్నా నువ్వు ఏ యూజర్లో ఉన్నావో నువ్వు ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ నువ్వు మార్చుకోకుండా TCSలో ఉండి విప్రోలో ఎంట్రీస్ పాస్ చేయలేవు, విప్రోలో ఉండి TCSలో ఎంట్రీస్ పాస్ చేయలేవు. ఇక్కడ మార్చుకుంటేనే పాస్ అవుతాయి, లేకపోతే పాస్ అవ్వవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో న్యూ ఎంట్రీస్ అదేంటి? FI యూజర్ 42. నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏం చేసావు? ఇక్కడ LITP చేసావు, అది ఇచ్చుకోవాలి. సేవ్. ఒకసారి న్యూ ఎంట్రీస్ తీసుకోండి, ఇంకా తర్వాత అది అవసరం లేదు. జస్ట్ ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది ఈ సిస్టంలో. ఇక్కడ చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ. అంటే
ఆల్రెడీ నేను ప్రీవియస్ కంపెనీస్ చేసుకుంటాను కదా, జస్ట్ నేను పొజిషన్లోకి వెళ్ళి అసైన్ చేస్తే చాలు. కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇలా న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి చేయాలి. మీ యూజర్ ఏదైతే ఉందో, మీరు ఎస్ఏపి ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసేటప్పుడు యూజర్ ఐడి ఇస్తారు కదా, అది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు న్యూ ఎంట్రీలోకి వెళ్ళి చేయండి. ఓకేనా? నాకు ఆల్రెడీ పొజిషన్లో ఉంటుంది, నేను బ్యాక్ వచ్చేస్తున్నా. జస్ట్ నేను అసైన్ చేస్తే చాలు, ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్ చేసి ఉంటాను కాబట్టి. ఉందా ఎఫ్ఐ యూజర్? నాది ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది, ఇక్కడ మార్చితే చాలు అంతే. నేను LITP వచ్చిందా? సేవ్. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్లో వెళ్ళి చేయండి, తర్వాత మీరు కూడా ఇప్పుడు నా అలాగ పొజిషన్లో వెళ్ళి చేస్తారు అంతే. ఓకే, ఇలా చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. ఇక్కడ నువ్వు చేసింటన్నీ చూసుకోవాలంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్లో ఉంటాయి, OBY6లో ఉంటాయి. /n OBY6 పొజిషన్ LIT1 ఓపెన్, డబుల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్. చూసారా? సో నీ కంపెనీ వచ్చేసి లోకేష్ 1, FM ఏరియా LIT1, ట్రేడ్ కంట్రోల్ ఏరియా LIT1, ఫిజికల్ ఇయర్ వేరియంట్ LT, ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ LIT1, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ LIT1. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది. మీరు ఏ కంట్రీ అంటే ఇండియా, ఎన్ అంటే ఇండియా, లేదంటే వేరే దేశం యుఎస్ అయితే యుఎస్, లాంగ్వేజ్కి, కరెన్సీ INR, మీ కంపెనీ కోడ్, నువ్వు ఇక్కడ క్లిక్ చేసామంటే వేరే వాళ్ళకి కూడా షో చేస్తుంది. చూడండి, వేరే వాళ్ళకి వస్తున్నాయి. చూడండి, రియాజ్ అంట, వేరే వాళ్ళకి కూడా షో చేస్తుంది. చూడండి, ఇక అడిషనల్ డేటాలోకి వెళ్తే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీ కంపెనీలో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. TDS నెంబర్, పాన్ నెంబర్, ఒకే ప్లాంట్ నెంబర్స్, ఏవైతే అవసరం ఉంటాయో అవి ఈ ప్లేస్లో ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇది అండి గ్లోబల్ సెట్టింగ్స్. ఈ విధంగా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. గ్లోబల్ సెట్టింగ్స్లో నీట్గా డిస్కషన్ చేసాం. ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియర్? క్లియర్ సార్. గాయస్ రిమైనింగ్ వాళ్ళు క్లియర్? ప్లీజ్ రెస్పాండ్, కొంచెం మాట్లాడండి. రేపు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉన్నారనుకోండి ఇబ్బంది అవుతుంది. కొంచెం మాట్లాడడానికి ట్రై చేయండి. అర్థమైందా, కాలేదా, ఏదైనా పాయింట్ రైజ్ చేయండి. సైలెంట్గా ఉంటే ఎట్లా? అర్థమైందనా కాలేదనా? సైలెంట్గా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి కొంచెం. మా నోరు తెచ్చి ఎందుకంటే రేపు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు మీరు ఇలాగే సైలెంట్గా ఉంటే ఎవరు తీసుకోరు. ఓకేనా? లక్షల శాలరీ ఇస్తారు మీకు SAPలో. ఇలా సైలెంట్గా ఉన్నారనుకోండి ఎట్లా తీసుకుంటారు? తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడాలా. తప్పు అయితే సరి చేస్తాం, కరెక్ట్ అయితే వెరీ గుడ్ అంటాం, అంతే కదా? తెలియని సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సో వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి 5-6 గంటల టైం పడుతుంది, ప్రాబ్లం లేదు. ఒక 40 days 45 days మనం గట్టిగా కష్టపడితే సబ్జెక్ట్ మైండ్లోకి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా ఈజీగా జాబ్స్ అనేది గెట్టినవచ్చు. ఓకే, సో మినిమం ఒక 10 కంపెనీ కోర్స్ అన్నా చేయగలిగితే, ఒక 10 కంపెనీ కోర్స్ అయినా ఓపికతో చేయగలిగితే మీరు SAPలో గవర్నమెంట్ జాబ్లో డబ్బులు ఎలా తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. 50,000, 60,000, 90 లక్షల రూపాయల వరకు వస్తుంది పర్ ఇయర్కి. 15 లక్షలు 20 లక్షలు కూడా గెట్ ఆన్ చేయొచ్చు. ఆ లెవెల్ శాలరీస్ ఉంటాయి 4.5 years ఎక్స్పీరియన్స్ పెడితే. ఆ లెవెల్లో నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టి పోవాలనుకున్నప్పుడు నువ్వు బాగా సబ్జెక్ట్ని పిండి మైండ్లో పెట్టుకోవాలి.
లేదా ప్రెషర్ అంటే తక్కువ ఉంటుంది అనుకోండి, ఎక్స్పీరియన్స్తో పోవాలనుకుంటే మీకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే ఎక్స్పీరియన్స్తో పోవాల్సిందే తప్పదు. అలాంటి సిచ్యువేషన్లో సబ్జెక్ట్ని బాగా మైండ్లో తిప్పుకుంటూ ఉండాలి మీరు. ఎలా అంటే 24/7 సో టీ కోడ్స్ అడిగితే కాన్ఫిగర్ చేస్తే టీ కోడ్, ఇవన్నీ కూడా ఆ స్క్రీన్లు మొత్తం మైండ్లో ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నారంటే స్క్రీన్ మొత్తం మైండ్లో ఉండాలి మీకు. ఓకే, ఆ టీ కోడ్ ఓపెన్ చేస్తేనే లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏముంది, అండర్లో ఏముంది, అప్లో ఏమున్నాయి, ఇలా మీ మైండ్లో తిరగాలి అవన్నీ. అప్పుడే సబ్జెక్ట్ వచ్చినట్టు. ఓకే, ఆ విధంగా ప్రిపేర్ అవ్వకండి, టైం ఎక్కువ కొంచెం కేటాయించుకోండి. ఓకేనా, డన్. ఓకే గైస్, బాయ్.